హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే గోధుమ పిండి ఇంకా బెల్లంతో అద్దరిపోయే ఒక స్వీట్ చూపించబోతున్నానండి. ఇది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, దీన్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏదో చూసేద్దామా. దీనికోసంగా ముందు మనము ఒక బౌల్ తీసుకొని అందులో అంతా ఈ కప్పుతోనే మీరు కొలుచుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. ఆ కప్పు బెల్లానికి మనము అదే కప్పుతో మనము 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. మీరు బెల్లం ఇష్టం లేదు మాకు మేము చక్కెర వేసుకుంటామంటే చక్కెర అయినా వేసుకోండి. టేస్ట్లో అయితే ఏం తేడా ఉండదండి. కానీ బెల్లం తింటే మంచిదని బెల్లంతో చెప్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అనేది కరగాలి. పాకం అయితే ఏం రానవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. చూడండి, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది అంతే. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం స్వీట్ అయినా వేసుకోండి. లేదు మాకు తక్కువ కావాలనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు. కానీ నేను చెప్పే కొలతలతో అయితే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది మందపాటిది పెట్టుకోవాలండి. లేదంటే అడుగు పట్టేస్తుంది మన హల్వా అనేది. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే పిండి అవన్నీ తీసుకున్నాను అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి. ఇంకా అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండి అనేది మనం సిమ్లో పెట్టుకోవాలండి. మంట మీడియంలో పెట్టుకున్న హైలో పెట్టుకున్న కలర్ అయితే వచ్చేస్తుంది, కానీ పిండి అనేది బాగా ఫ్రై అవ్వదు. దీన్ని మనము సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మన స్వీట్ టేస్ట్ అనేది ఈ పిండిని మనం ఎలా ఫ్రై చేసుకుంటామో దాన్ని బట్టే వస్తుంది. బాగా సిమ్లోనే వేయించుకోవాలి. దీంట్లో ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అందులో ఇది మనం జీడిపప్పు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎలా వస్తుందో ఫ్లేవర్ అలా వస్తుంది స్మెల్ అనేది. అప్పటి వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ గోధుమ పిండిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బెల్లం వాటర్, అది కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఒక్కసారి పోసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మన స్వీట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, నేను వేసాను అలాగే ఊరికే కరిగిపోయింది. వాటర్ అనేది ఏమాత్రం లేదు. అలాగే కొంచెం కొంచెంగా పోసుకోవాలండి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోధుమ పిండి మైదా అలాంటివి ఏం తినకూడదు. కానీ గోధుమ పిండి అయితే మనకి హెల్దీ అండి. పిల్లలకి అప్పటికప్పుడు అండి, జస్ట్ 10 మినిట్సే. ఒక్కసారి ట్రై చేయండి. పోసేసుకున్నాను. అదే ఇంకొకసారి మిగతా వాటర్ కూడా పోసుకునేసి మనము మొత్తం కలుపుకోవాలి. ఇది స్ట్రైనర్తో పోసుకోండి, లేదంటే బెల్లంలో ఏదన్నా డస్ట్ ఉన్నా కానీ దీంట్లో పడిపోకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి. మనము ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. హైలో మాత్రం పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు. లేదంటే పిండి అనేది లూజ్ పడిపోతుంది. పెద్దగా టైం పట్టదు. 5 to 10 మినిట్స్లో మన హల్వా రెడీ అయిపోతుంది. చూడండి ఎలా రెడీ అయిపోయిందో. బాండీకి మన హల్వా అనేది సెపరేట్ అవుతుంది. ఈ టైంలోనే మనము కొంచెం అంతా యాలకుల పొడి వేసుకోవాలి. ఈ యాలకుల పొడి వల్ల మన హల్వా టేస్ట్ అనేది డబల్ అవుతుంది. అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ యాలకుల పొడి అంతా ఈ పిండి పట్టేంత వరకు బాగా ఒక 2-3 మినిట్స్ బాగా కలిపేసుకోవాలండి. చూడండి మన హల్వా అనేది ఎలా రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి. మీకే నచ్చుతుంది, అంత బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ లాంటిది ఒకటి కొంచెం గుంటగా ఉండేది తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆ ప్లేట్కి అంతా పట్టేంత వరకు పూసేసుకోవాలి. నేనైతే స్టీల్ ప్లేట్ తీసుకున్నానండి. మీ దగ్గర కేక్ టిన్ ఉన్నా కానీ మీరు దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం నెయ్యి పూసుకొని ఉంచుకున్నాం కదా, ఈ ప్లేట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా మనం ఈవెన్గా మొత్తం ఒకలా అయ్యేంత వరకు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మొత్తం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత మనము ఒక చాక్తో మొత్తం అంతా కార్నర్స్ అంతా తీసేసి ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్లోకి రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. కాకపోతే మీరు దీన్ని కట్ చేసుకోవడం కోసం చాక్ అయితే యూస్ చేయకండి. మన షేప్ అనేది ఏ మాత్రం కూడా రాదు. మీరు దీనికి ఒక సిల్క్ టైపు దారం తీసుకొని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మన కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది కేక్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే మీకు ఏ షేప్ బాల్ షేప్ కావాలన్నా కానీ ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు.
టేస్ట్‌లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. చూడండి మన స్వీట్ అనేది ఎలా రెడీ అయిపోయిందో. ఓకే ఫ్రెండ్స్. మా వంటలు గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ వైపు ఒకసారి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వంటల కోసం, మరెన్నో వాటి కోసం బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.